డబుల్ బెడ్రూమ్ నీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలి. డబుల్ బెడ్రూమ్ లో నీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలి. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. నీళ్ళ సమస్యను వెంటనే ఇవ్వాలి. ఒత్తికే డబుల్ బెడ్రూమ్ వద్ద బోర్ మోటార్లు వెంటనే జైరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పోతికే డబుల్ బెడ్రూమ్ వద్ద తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది. నీటి కొరత ఉంది. అక్కడ కొత్త బోర్లు వేయలేదు. వేయకపోగా ఉన్నటువంటి బోర్లలో కూడా కనీసం మోటార్లు బిగించి నీళ్ళ సరఫరా చేయాలి అని చెప్పేసి గత అనేక రోజుల నుంచి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, చైర్మన్కు, దాంతోపాటు కమిషనర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పెద్ద ఎత్తున నీటితోటి ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. ఆ నీటి సమస్య పరిష్కరించాలని, దాంతోపాటు అక్కడ క్లీన్ లేకపోవడం కావచ్చు, దాంతోపాటు విధి దీపాలు, ప్రత్యేకంగా విధి దీపాలు లేకపోవడంతో ఈరోజు పాములు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. రాత్రిపూట ప్రజలు పోవడానికి భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఆ రకంగా గురి కావడమే కాదు, ఇద్దరికి పాము కాటుకు గురి కావడం జరిగింది. ఇంత ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యను పరిష్కారం చేయకపోవడం సరైన పద్ధతి కాదు. తక్షణమే ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక సార్లు 3 కమిషనర్లకు చెప్పాం, చైర్మన్కు చెప్పాం, కౌన్సిలర్కు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. కేవలం ఒక బోరు మోటార్ అక్కడ బిగించి నీటి సరఫరా చేస్తే సుమారుగా 300 ఇండ్లకు సమస్య పరిష్కారం అవుతుంది, 300 కుటుంబాల సమస్య పరిష్కారం అవుతుంది. అయినా పట్టించుకోలేదు. కాబట్టి అడిగి అలసిపోయిన తర్వాత ఈరోజు మా ఖాళీ బిందెలతోటి ప్రజానీకం, మహిళలు ఈరోజు పని చేస్తే తప్ప పూట గడవని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఖాళీ బిందెలతో ధర్నాకు రావడం అనేది జరిగింది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య పరిష్కారం చేయాలి. వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలి. రోడ్లు నిర్మించాలి. రోడ్లు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదు. పెద్ద ఎత్తున భయభ్రాంతులకు ప్రజానికం గురవుతున్నారు. తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి మున్సిపల్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ।